టిట్కోలో గత ప్రభుత్వం లబ్ధిదారులకు 25,000 రూపాయలు తిరిగి ఇస్తామని గొప్పలు చెప్పిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల లబ్ధిదారులకు గత ప్రభుత్వం బకాయిల జాబితా పెరుగుతూనే పోయిందని చెప్పారు. లెక్కా పక్కా లేకుండా తమకు అనువైన బిల్లులే పేర్కొంటూ వచ్చారన్నారు. ఆర్థిక మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత బకాయిలు 7,000 కోట్ల రూపాయలు మాత్రమే అని అధికారులు చెప్పారు. మేం లెక్కలు చూస్తే 1,14,000 కోట్లుగా తేలింది. సిఏజీకి ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రభుత్వ అప్పులు 4,38,278 కోట్ల రూపాయలు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ అప్పులు 2,48,677 కోట్ల రూపాయలు, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ బకాయిలు 36,000 కోట్ల రూపాయలు. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. తర్వాత మూడోదిగా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీని పని ఏంటంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూడటం. దీని ద్వారా రాష్ట్రంలోని డబ్బును మళ్లించారు. రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఇప్పుడు వీటన్నింటినీ గాడిన పెట్టి ఆర్థిక శాఖను మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావాల్సిన బాధ్యతలను చంద్రబాబు తనకు అప్పగించారన్నారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని పనిచేస్తారని స్పష్టం చేశారు. సభకున్నటువంటి రెండు ప్రశ్నలు వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నది. ఈ ప్రశ్నకు 2-3 నిమిషాలే చెప్పండి, మేము అడిగిన ప్రశ్నకు మాత్రం 20 నిమిషాలు చెప్పండి, మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి, మాకు నచ్చకపోతే మాత్రం మేము 1 నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి. ఈ డిఫరెన్సియేషన్ కరెక్ట్ కాదు. వాస్తవాలు విల్ రిమైన్ యాజ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. వినగలగాలి అధ్యక్ష. నేను వేరే సాంప్రదాయాలు అధ్యక్ష. ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ 3 years కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్లో ఎంతెంతసేపు రిప్లై చెప్పారు తీయండి. అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం. కొత్త సాంప్రదాయాలు కూడా నేను సార్ ఓపిక ఉండాలి. ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటి, ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు కానీ రాష్ట్ర ప్రజలకు సార్ అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్? రెండు. ఒకటి చట్టాలు చేయడం, రెండవది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం. చట్టసభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ అమెండ్ చేసింది. ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్. ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము, రేపు పొద్దున ఇంకోరు ఉంటారు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను ప్లీజ్. అరే నేను మళ్ళీ కూడా చెప్పేది ఒకటి, కమిటీలు కూడా చెప్తాను సార్, వినే ఓపుకుండా. నేను అడిగింది ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు. ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష? 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష, రేపు పొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం కూడా అనుకోండి 3 లక్షల కోట్ల రూపాయలని సేమ్ పాలసీ అవలంబించామనుకోండి, రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళకి చట్టసభలకి ఇంకా ఏమాత్రం విలువ లేదు అధ్యక్ష.